హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో బార్లీతో చేసుకునేటటువంటి 2 రకాల బార్లీ జావలను చూపించబోతున్నాను. వీటి వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మన శరీరంలో ఉండే వేడిని తగ్గించడానికి, యూరిన్ ఇన్ఫెక్షన్స్‌ని తగ్గించడానికి, అలాగే చాలా రకాలుగా కూడా ఈ బార్లీ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా బార్లీ జావని తయారు చేశారంటే పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మరి ఈ జావని తయారు చేసుకోవడం కోసము ఒక హాఫ్ కప్పు బార్లీ గింజల్ని తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి వీటిని శుభ్రంగా కడగాలి. ఈ విధంగా ఒకసారి కడగడం వలన బార్లీలో ఉండేటటువంటి దుమ్మేదైనా ఉంటే పోతుంది. ఈ విధంగా నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఈ బార్లీ గింజల్ని ఒక కాటన్ క్లాత్ మీద 10-15 నిమిషాల వరకు ఆరనివ్వాలి. మామూలుగా బార్లీ జావ చేసుకోవాలంటే బార్లీని నానబెట్టి వీటిని ఉడికించడము చాలా టైం పడుతుంది కాబట్టి అలా కాకుండా వీటిని పౌడర్ చేసుకొని పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి 10 నిమిషాల్లో జావని రెడీ చేసుకోవచ్చు. ఇలా ఆరిన తర్వాత ఈ బార్లీ గింజల్ని ఒక ప్యాన్లో తీసుకుని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. బార్లీ గింజలు వేగేటప్పుడు మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. ఇలా 5-10 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ బార్లీ గింజల్ని మనము చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బార్లీ గింజల్ని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తటి పౌడర్లా అయితే అవ్వదు, కొంచెం రవ్వగానే ఉంటుంది. గ్రైండ్ చేసిన తర్వాత ఈ పౌడర్ అనేది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మరలా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లో కానీ లేదంటే ఎయిర్ టైట్ డబ్బాలో కానీ మనము దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి జావ ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసుకోవడం వల్ల మనము విడిగా బార్లీ జావ చేసుకుంటే ఆ నీళ్ళ వరకు తాగేసి గింజల్ని పడేస్తుంటాం కదా, ఇలా అయితే అస్సలు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ తోటి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక గిన్నెలోకి పావు కప్పు వరకు ఈ పౌడర్ని వేసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. మనం వేడి నీళ్ళల్లో డైరెక్ట్గా ఈ పౌడర్ వేస్తే ఉండ కట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా ఉండలేమీ లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులోకి 4 కప్పుల వరకు నీళ్లు తీసుకొని ఈ నీళ్ళని మరిగించాలి. నీళ్లు బాగా వేడైన తర్వాత మనము ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి ఈ బార్లీ పౌడర్ని ఒకసారి మరలా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ నీళ్ళని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేదంటే ఈ రవ్వంతా అడుగుకు చేరిపోయి మరలా మనకి ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనము ఒక 10 నిమిషాల పాటు వీటిని ఈ విధంగా కలుపుకుంటూ జావ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. బార్లీ గింజలు ఉడికించుకోవడానికి కొద్దిగా టైం ఎక్కువసేపు పడుతుంది కాబట్టి ఈ విధంగా పౌడర్లా చేసి పెట్టుకున్నామంటే ఒక్కసారిగా మనకి జావ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా త్వరగా అయిపోతుందన్నమాట. ఈ విధంగా జావ బాగా చిక్కబడిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఈ రవ్వ కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. పిల్లలు కొద్దిగా స్వీట్గా ఉంటే ఇష్టంగా తాగుతారు కాబట్టి ఇప్పుడు మనము ఈ జావని 2 రకాలుగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా జావని ఒక కప్పులోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి తురిమినటువంటి బెల్లాన్ని 2 స్పూన్ల వరకు వేసుకుంటే ఈ వేడికి బెల్లం త్వరగా కరిగిపోతుంది. మీరు ఇష్టపడితే ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని దీన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇది చల్లారే వరకు కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మజ్జిగ వేసి ఇంకొక జావ రెడీ చేసుకోవాలి కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. ఇందులో 2 ఇంచుల వరకు అల్లం ముక్కని అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవచ్చు. కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా మనము ఫ్లేవర్ కోసమే చేసుకుంటున్నాము. ఒకవేళ వద్దు అనుకుంటే ఓన్లీ మనము మజ్జిగనైనా ఇందులో కలుపుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మిగిలినటువంటి జావ చల్లారాక దీన్ని కలిపేసుకోవచ్చు. కావాలంటే వడకట్టైనా వేసుకోవచ్చు.
ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు స్వీట్‌గా ఉండే దాంట్లో కావాలంటే కొద్దిగా బాదం పలుకుల్ని వేసుకోవచ్చు. అలాగే మజ్జిగలోకి కొద్దిగా కొత్తిమీరని అలా వేసి గార్నిష్ చేసి ఇచ్చారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. బార్లీ వలన ఇంకా చాలా ప్రయోజనాలున్నాయండి. కేవలం ఈ విధంగా జావగానే కాకుండా మనము బార్లీ తోటి ఇంకా చాలా రకాల రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ఈ జావని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.